హాయ్ ఫ్రెండ్స్, టమాటా పచ్చడి కనుక ఇలా చేశారంటే ప్లేట్లు ఖాళీ చేస్తారు. దీనికోసం మనం టమాటాలను ఇలా కడిగి తీసుకుందాము. దీన్ని ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఎండుయి పచ్చి కలిసిన పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఫ్రై చేసి పక్కకు తీసుకొని పెట్టుకుందాము. ఆ తర్వాత అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. దాంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయ్యాక చల్లారబెట్టుకుందాము. ఈ అన్నిటిని కలిసి మిక్సీ చేసుకుందాం. ఫ్రై చేసుకున్న మిర్చి ప్లస్ టమాటాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, మిగిలిన ఆ పేస్ట్ని కూడా వేసి మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కచ్చాపచ్చాగా దించిన వెల్లుల్లి, ఉల్లి పరకలను ప్లస్ కరివేపాకు ఇంత పసుపు వేసి కూడా కలుపుకొని ఆ తర్వాత పోపులో కలుపుకుంటే టేస్టీ పచ్చడి రెడీ. ఈ పచ్చడి వల్ల పిల్లలు చాలా ఇష్టం. నోరు బాగాలేదు, ఇలాంటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి.